పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించి. నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. అలాగే 18వ వాక్యాన్ని చదువుతున్నాను, దయచేసి గమనించండి. నేను మొదటివాడును, కడపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు, పాతాళపు లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుడి కొద్ది వాక్య భాగం దీవించినట్టుగా చిన్న ప్రార్థన. ప్రియ యేసయ్య, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన కార్యక్రమంలో కూడా మీరే మహిమ ఘనత పొంది ఉన్నారు నాయన. అలాగే ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు దీవించండి. వాటిలో ఉండేటువంటి సత్యాలను గ్రహించేటువంటి జ్ఞానాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే మాకు వినిపింపచేదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని గూర్చి మనం ప్రతి ఆదివారమున ధ్యానిస్తూనే ఉంటాం. ఇదేం మనకు కొత్త కాదు. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి ఆయన యొక్క మరణ పునరుద్ధానముల యొక్క అనుభవాన్ని ప్రతి ఆదివారమున ధ్యానిస్తాము, ఆయనను ఆరాధిస్తాము. అంత మాత్రమే కాదు, ప్రతి రోజున కూడా ఆయన మనకిచ్చినటువంటి ఆ రక్షణ ప్రణాళికను మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అదేదో ఒక పండగ పూటనో లేకపోతే ఒక ఆచారపూరితంగానో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి పని లేదు. ప్రతి రక్షించబడినటువంటి వ్యక్తి ప్రతి రోజున, ప్రతి క్షణాన ఆయన అమూల్యమైనటువంటి రక్షణను మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించాలి, స్తుతించాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చనిపోయారు, కానీ తిరిగి లేచినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అనేక మంది గనులైనటువంటి వారు, స్వాములు అనబడినటువంటి వారు, సజీవ సమాధులుగా చేయబడినటువంటి వారు ఆయా కాలాల్లో ఆయా పరిస్థితులను బట్టి సమాధిలోనికి వెళ్ళిపోయారు. కానీ మరలా వారు బయటకి వచ్చారని కానీ, లేకపోతే వారు సమాధిని దాటి, మరణాన్ని దాటి సజీవమయ్యారని కానీ ఎక్కడా కూడా ఏ ఒక్క శాస్త్రజ్ఞులు కానీ, ఏ ఒక్క మత గ్రంథాలు కానీ, ఏ ఒక్క ఆచారాలు కానీ నిరూపించలేకపోయాయి. కానీ కేవలము క్రైస్తవులమైనటువంటి మనకు కలిగినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తమై సిలువకు బలియాగముగా సమర్పించబడ్డాడు, తన్ను తాను సమర్పించుకున్నాడు, మరణించి తిరిగి లేస్తానని చెప్పి ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 28:6 చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. కనుక ఆయన ముందుగానే చెప్పాడు. ఆయన మాత్రమే కాదు, అనాది కాలంలో ఉన్నటువంటి ప్రవక్తలు, పాత నిబంధనల కాలంలో ఉన్నటువంటి జ్ఞానులు, మరి దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క మరణ పునరుద్ధానములను గురించి వారు చెప్పారు. చెప్పింది చెప్పినట్లుగానే ప్రతి ప్రవచనము నెరవేర్చబడింది, ప్రతి వాక్యము కూడా నెరవేర్చబడింది అనేది మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఆయన సత్యమై ఉన్నటువంటి దేవుడు, ఆయన పలికినటువంటి ప్రతి మాట కూడా నెరవేర్చేటువంటి దేవుడు అనేది మనం ఇక్కడ విశ్వసించాలి ప్రియులారా. అలాగైతే ఆయన చెప్పి ఉన్నట్టే ఆయన ఇక్కడ లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడిక, సమాధిలో ఆయన లేడు. ఆయన సిలువ వేయబడిన తరువాత అరిమతయ యోసేపు అనబడినటువంటి ఒక వ్యక్తి అప్పటి వరకు దాక్కొని తన విశ్వాసాన్ని దేవుని మీద ఉన్నటువంటి ప్రేమను
ఆయన తాను వ్యక్తిగతంగా జీవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే సన్హెడ్రిన్ మహాసభలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. యూదులకు మరి ఒక విఐపిగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి తన్ను తాను బయటకు వచ్చేసి నేను యేసును విశ్వసిస్తున్నానని చెప్పేసి ఆయన ఎన్నడూ కూడా చెప్పినటువంటి వాడు కాడు. కానీ దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుని మీద విశ్వాసము కలిగినటువంటి వాడు, దేవుని మాట యందు నిరీక్షణ కలిగినటువంటి వాడు, దేవుని రాజ్యము మీద ఆశ కలిగినటువంటి సజ్జనుడైనటువంటి ఒక వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ప్రభువారు మరణించిన తరువాత పిలాతు దగ్గరకు వెళ్ళి యేసును నాకు అప్పగించండి అని చెప్పి పిలాతుతో చెప్పాడు. పిలాతు ఆశ్చర్యపోయాడు. ఏంటి అప్పుడే యేసుక్రీస్తు వారు మరణించాడా అని చెప్పేసి పిలాతు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే సహజంగా సిలువ వేయబడినటువంటి వ్యక్తి అలా మూలుగుతా ఒక 2 రోజులకో 3 రోజులకో లేకపోతే ఒక వారం రోజులకి సిలువ వేయబడినటువంటి వ్యక్తి చనిపోతాడు. కానీ ఈయన శక్తి కలిగినటువంటి వాడు, ఆయన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన అర్హత కలిగినటువంటి వాడు, అధికారము కలిగినటువంటి వాడు, తిరిగి దానిని తీసుకొనటానికి కూడా అధికారము కలిగినటువంటి వాడు. అలాగైతే ఈ ప్రభువు ఆయన తలంచినటువంటి క్షణములోనే తండ్రికి ఆ యొక్క మధ్యాహ్నం 3 గంటలకే ప్రాణాన్ని అర్పించేశాడు. అందుకని అరిమతయ యోసేపు వెళ్ళి అడిగినప్పుడు సరే తీసుకొని వెళ్ళని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జరిగిన తర్వాత యేసు యొక్క దేహాన్ని తీసుకొని శుభ్రమైనటువంటి నార బట్టలతో ఆయన యొక్క దేహాన్ని చుట్టి, యూదుల యొక్క ఆచార ప్రకారంగా ఆ యొక్క దేహాన్ని వారు చుట్టేస్తారు. సుగంధ ద్రవ్యాలన్నీ కూడా రాసి ఆ యొక్క సన్నపు నారబట్టలతో ఆ యొక్క బాడీని వారు చుట్టేసి ఆయన కొరకు నియమించుకున్నటువంటి సమాధిలోనికి యేసుక్రీస్తు వారి యొక్క మరి బాడీని తీసుకెళ్ళి ఉంచుతారు. సహజంగా పాశ్చాత్య దేశాలలో ఉండేటువంటి ఆనవాయితీ ఏంటంటే వారు చనిపోక ముందే వారు ఎక్కడ సమాధి చేయాలో, ఏ ఒక్క తోటలో వారి యొక్క సమాధి ఉండాలో, కొంతమంది అమెరికా లాంటి దేశాల్లో అయితే ముందుగానే సమాధులు కూడా కట్టేసుకుంటూ ఉంటారు, ఏర్పాటు చేసుకుంటారు, కట్టేసుకుంటారు. వారు ఎవరెవరు రావాలి, వారి యొక్క సమాధి కార్యక్రమానికి ఎవరు రావాలి, అతిథులందరూ కూడా, మరి బంధువులు ఎవరు రావాలి, అలాగే ఏ పాస్టర్ గారు వాక్యం చెప్పాలి, ఎవరు పాటలు పాడాలి, అన్నీ కూడా ముందుగానే నిర్ణయం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా కొంతమంది ధనికులైనటువంటి వారు, బాగా డబ్బు కలిగినటువంటి వారు ఆ వ్యవహారాన్ని మన దేశంలో కూడా ఆచరిస్తూ ఉంటున్నారు. అయితే అరిమతయ యోసేపు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో యేసుక్రీస్తు యొక్క బాడీని ఉంచటానికి ఆయన ఇష్టపడి ఆయన స్వీకరించి దాంట్లో ఆయనను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఉంచి ఒక రాయిని ఉంచి వేశారు, ఒక బండను అక్కడ ద్వారానికి బంధించి వేశారు. అంత మాత్రమే కాదు, సైనికుల్ని కాపలా పెట్టారు. ఒకవేళ ఈయన యొక్క బాడీని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి దొంగతనం చేసేసి అవును యేసు ప్రభు వారు చెప్పినట్టే మరి ఆయన తిరిగి లేచాడు 3వ దినాన అని చెప్పి వీరు చెప్పుకుంటారేమో అని చెప్పేసి రోమా సైనికుల్ని అక్కడ కాపలా ఉంచినట్లుగా మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. కానీ ఎవరు కాపలా ఉన్నా, ఏ సంఖ్యలు కూడా ఆయనను ఆపజాలం అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకంటే ఆయన మరణాన్ని ఓడించినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. సిలువలో ఆయన బలి అర్పించటానికి కారణము అదే. అనాది కాలము నుండి వస్తున్నటువంటి ఆ యొక్క పాప మరణ పాశములు మానవుని మీద ఉండకుండా ఆయన చేసినటువంటి గొప్ప ప్రణాళిక. అందుకే 1000 సంవత్సరాలకు పూర్వమే భక్తుడైనటువంటి దావీదు 16వ కీర్తనలో చాలా చక్కగా నీ యొక్క బిడ్డ యొక్క ఆత్మను నీవు పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని యొక్క దేహాన్ని నీవు కుళ్ళు పట్టనీయవు అని చెప్తాడు. గనుక మరి అలాంటి ఆధిక్యత కలిగినటువంటి ప్రభువు, అలాంటి అధికారము కలిగినటువంటి ప్రభువు చెప్పిన మాట చెప్పిన విధంగానే 3వ దినాన లేస్తానని చెప్పిన విధానంగానే ఆయన లేచినటువంటి వాడిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం.
హెబ్రీలు రాసిన పత్రిక త్రిప్పండి 10వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక నూతనమైనటువంటి మార్గము ఇది. గనుక ఆయన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా, ఆయన మరణాన్ని ఓడించుట ద్వారా, ఆయన శరీరము చీల్చబడుట ద్వారా సంఘానికి ఒక నూతనమైనటువంటి ప్రవేశము ఆయన పరలోక రాజ్యములో కలిగింది. ఆయన సన్నిధికి వెళ్ళేటువంటి గొప్ప ఆధిక్యత కలిగింది. ఆయన చెప్పలేదని కాదు, కానీ ముందుగానే ఆయన చెప్పాడు. యెరూషలేము ఆ యొక్క మహాదేవాలయములోనికి ఆయన ప్రవేశించినప్పుడు, ఈ యొక్క దేవాలయాన్ని మీరు పడగొట్టండి, నేను దాన్ని 3 రోజుల్లో తిరిగి కడతానని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన చెప్పింది ఆ భౌతికమైనటువంటి సొలొమోను కట్టించినటువంటి దేవాలయాన్ని గురించి కాదు. ఆయనే స్వయముగా ఆ యొక్క దేవాలయమై ఉంటున్నాడు. ఆ ప్రభువే ఆ యొక్క దేవాలయం అంటుండగా ఆయన తను చెప్తున్నాడు, ఇదిగో ఈ శరీరమును దేవాలయమును మీరు సిలువ వేసి మరణానికి అప్పగించండి, నేను మరలా దాన్ని తిరిగి 3వ దినాన నిలబెడతాను అంటున్నాడు. అందుకే పేతురు కూడా ఆ యొక్క పెంతెకొస్తు దినాన మాట్లాడుతూ మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమనబడినటువంటి మాటలు ఆయన చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా ఆయనను ఆపలేరు. ఆయన శక్తి అలాంటిది, ఆయన యొక్క ప్రభావం అలాంటిది. దాన్ని స్వయముగా చూసినటువంటి వారము మేము, దానికి సాక్షులము మేము అని చెప్పేసి అక్కడే అపోస్తుల కార్యాల గ్రంథం 2:32లో తెలియజేస్తూ ఉంటాడు. ఆయన మరణ పునరుద్ధానములకు, ఆయన శిలువ వేదనకు, ఆయన యొక్క జీవానికి సాక్షులము మేమే. ఎందుకంటే స్వయముగా మేము చూసాము. ఆ ప్రభువు తిరిగి లేచి ఉండుట మేము చూసాం. ఆయన మరణాన్ని ఓడించటం మేము చూసాం. ఆయన జీవాన్ని మాలో ఉంచటం మేము గమనించామనేది స్వయముగా పేతురు తన మాటలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియచెప్పినటువంటి విషయాన్ని మనం అక్కడ గుర్తు చేసుకోవచ్చు ప్రియులారా. అలాగైతే ఈయన మరణాన్ని ఓడించినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరణాన్ని ఓడించి తన ప్రాణాన్ని అర్పించినటువంటి ఆ ప్రభువు 3వ దినమున లెగవటానికి ముందుగా జరిగినటువంటి పరిణామం ఏంటి, ఈ 3 రోజుల్లో జరిగినటువంటి విషయాలు ఏంటి అనేది కనుక మనం గమనిస్తే, ఆయన అప్పటి వరకు చనిపోయి దేవునిలో నిద్రించినటువంటి వారి యొక్క ఆత్మలన్నీ కూడా పాతాళములో మరి అగాధములో ఉంటుండగా, ఆ యొక్క పాతాళములో ఉంటున్నటువంటి ఆత్మలన్నిటిని కూడా ఆయన తీసుకొని పరలోకానికి తండ్రి దగ్గరికి చేర్చటానికి ఆయన ఇష్టపడినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక త్రిప్పండి 4వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుంచి. అయితే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి ఆరోహణమాయనగా అనగా పాతాళములకు లేదా పరదైసునకు వెళ్ళేనని చెప్తా ఉంటున్నాడు. గనుక అప్పటి వరకు ఉన్నటువంటి ఆత్మలకు విడుదల. ఎందుకంటే సాతానుడి యొక్క చేతుల్లో ఆ మరణపు తాళపు చెవులు ఉన్నాయి. ఈయన మరణాన్ని ఓడించినటువంటి వాడుగా, తిరిగి లేచినటువంటి ప్రభువుగా, పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు గనుక ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యం ఏంటి అనంటే, అప్పటి వరకు పాపభూయిష్టమైనటువంటి ఆ యొక్క మరణము ఏలుతా ఉన్నది మానవుని మీద. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయంలో అదే మాటను తెలియచేస్తూ ఉంటాడు. ఏ ఆదాము ద్వారా పాపము ప్రవేశించి ఉన్నదో, ఏ ఒక్క మనుషుని ద్వారా పాపమునకు బలము కలిగి ఉన్నదో,
అదే ఒక్క మనుషుని ద్వారా ఆ పాపము నుండి విడుదల కలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆదాము నుండి పాపము, మరణము ఈ లోకములోనికి వచ్చింది. దాని యొక్క బలము సాతానుడికి చేకూరింది. అయితే అదే ఒక్క మనుషుని ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క లోకంలోనికి వచ్చుట ద్వారా, ఆయన సిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా ఆ మరణానికి ఆయన మరణ సమాధి కట్టినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన అక్కడ సమాప్తము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరణపు తాళపు చెవులను ఆయన తీసుకొని దాని మీద అధికారము కలిగినటువంటి వాడిగా, దాని మీద యుగ యుగాలు కూడా మరి ఆ యొక్క మరణాన్ని ఓడించినటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అదే 15వ అధ్యాయంలో, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయము ఎక్కడా అంటే సాతాను నుండి డైరెక్ట్గా ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. ఏరా సాతాను, నన్ను ఈ లోకానికి అప్పగిస్తానని చెప్పావు కదా, నీకు మ్రొక్కమని చెప్పావు కదా, నీకు మ్రొక్కితే ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా నా వశము చేస్తానని చెప్పావు కదా, నీతో నాకేం పని లేదు, నిన్ను ఓడించి వేశాను నేను, నీకు కలిగి ఉన్నటువంటి బలాన్ని నేను ఓడించి వేశాను అనేది యేసుక్రీస్తు వారు ఇక్కడ స్వయంగా పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక తిప్పండి, 1వ అధ్యాయము 8వ వచనం నుంచి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం నుంచి 7 నుంచి చదవండి, లేక 8 చదవండి. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మత దూషకులకును, పితృహంతకులను, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, హితబోధకు విరోధమైన వాడు మరి ఎవడైనను ఉండినెడల అట్టి వానికి నీ నియమింపబడను గాని నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనా ఎరిగి గనుక ఆ యొక్క సువార్త, మహిమ కలిగినటువంటి సువార్తను ప్రభువు మనకిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లోకంలో పాపపు ఇష్టమైనటువంటి జనాంగమునకు అది ఇష్టం లేదు. కానీ దేవునిలో ఉంచబడినటువంటి మనకు, దేవునిలో దాచిపెట్టబడినటువంటి మనకు, హితబోధను అంగీకరించేటువంటి మనకు, అనగా మంచి వాక్యము, మంచి కట్టడలు, మంచి శాసనాలు, దేవుని యొక్క నియమాలను పాటించదగినటువంటి విశ్వాసులకు అది మహిమ కలిగినటువంటి సువార్తగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే యేసు యొక్క మరణ పునరుద్ధానములు, అదే ఆయనలో దాచిపెట్టబడినటువంటి శ్రేష్టమైనటువంటి విషయము మహిమకరంగా మనకు అనుగ్రహించబడింది. అంతవరకు మనకు మహిమకు మనం పాత్రులము కాము, అంతవరకు మనము మరణానికే పాత్రులము, అంతవరకు నరకానికే మనం పాత్రులం, అంతవరకు సాతానుడికే మనం పాత్రులం. కానీ యేసు క్రీస్తు వారు చేసినటువంటి ఆ మహా గొప్ప త్యాగము ద్వారా, దాని ద్వారా వచ్చినటువంటి పునరుద్ధానబడి అనబడినటువంటి అనుభవము మనలో ఉన్న ప్రతి ఒక్కరిని ఏం చేస్తుందంటే మహిమలోనికి నడిపిస్తూ ఉంటుంది. ఆ మహిమను మనం ధరింప చేసుకునేటువంటి విధానంలో ఆ పునరుద్ధానం మనకు శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నది. కేవలం యేసుక్రీస్తు వారికి మాత్రమే కాదు, ఆయనలో విశ్వసించినటువంటి ప్రతి ఒక్కరికి ఆ శక్తి ఇముడుతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి, అప్లై అవుతుంది అనేది మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం తిప్పండి. యోహాను సువార్త 10:18. నా అంతట నేనే దానిని పెట్టుచూ ఉంటున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలగదు. సమస్త అధికారములన్నీ కూడా ఆయనవే.
యుగ యుగాల నుండి జీవించేటువంటి వాడు ఆయనే. ఇక్కడ మనం చదివినటువంటి ప్రకటన గ్రంథంలో కూడా ఆ విషయాన్నే యోహాను భక్తుడు పద్మసు ద్వీపంలో ఉండి పరవశుడై దేవుని యొక్క విషయాలు తెలుసుకొని మనకు రాస్తూ ఉంటున్నాడు. గమనించండి ఏమంటున్నాడో, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతునైన యేసుక్రీస్తు నుండి అని అంటా ఉంటున్నాడు. మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినటువంటి వాడు. హీ ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద డెత్. మరణించినటువంటి వారిలో ప్రథమ ఫలముగా ఉన్నటువంటి క్రీస్తు. అంటే అంతకు మునుపు మరణించినటువంటి వారు కేవలము యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలములో మాత్రమే తిరిగి లేపబడ్డారు. ఇక ఎన్నడూ కూడా లెగవలేదు. అయితే యేసుక్రీస్తు వారు ద్వారా యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో మరణించినటువంటి ఆ ముగ్గురు, యాయీరు కుమార్తె, నాయీను కుమారుడు, లాజరు, ముగ్గురు కూడా మరణించారు. అయితే యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి జీవము కలిగినటువంటి శక్తి ద్వారా వారు తిరిగి బ్రతికించబడ్డారు. కానీ వారు మరలా మరణించారు. మరలా వారిక లెగిశారని, జీవించారని ఎక్కడా కూడా లేదు. కేవలం యేసుక్రీస్తు వారు జీవించినటువంటి కాలంలో మాత్రమే వారు లేపబడ్డారు. మరలా కొంతకాలానికి వారు మరణించారు. ఇక మరెన్నటికీ కూడా వారు లేగవలేదు. కానీ యేసుక్రీస్తు వారు మరణాన్ని ఓడించి తిరిగి లేచిన తర్వాత మరలా ఆయన సమాధిలోనికి వెళ్ళిపోలేదు. ఖాళీ సమాధి ఇప్పటికీ కూడా యెరూషలేములో ఉన్నది. అనేక మంది వెళ్ళి చూసి అక్కడ చెప్తా ఉంటున్నారు సాక్ష్యం. అక్కడ కాపలాగా ఉండేటువంటి వారు ముస్లింలు ఉంటున్నారు. అక్కడ కాపలా, సెక్యూరిటీ గార్డ్స్. ఎవరైనా తెలియనటువంటి వారు వెళ్ళి అక్కడ ప్రశ్నిస్తే, ఏంటిది ఈ ఖాళీ సమాధి ఏంటి అని చెప్పి ప్రశ్నిస్తే, ఒక మహా గొప్ప ప్రవక్త కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఇక్కడ జీవించి మరణించి తిరిగి లేచాడు, అదే ఈ యొక్క ఖాళీ సమాధి అని చెప్పి వారు చెప్తారు. వారు యూదులు కాదు, వారు క్రైస్తవులు కాదు. అయినప్పటికీ కూడా వారు ఒక ప్రవక్తగా గుర్తించి, ఇదిగో ఖాళీ సమాధి, మరణించినటువంటి వ్యక్తిని ఇక్కడ పెట్టారు, కానీ తిరిగి 3వ దినాన లేచాడు అనేటువంటి రుజువు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాడు ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. దీన్ని ఎవరూ కూడా కాదనలేరు. ఏ మతాలను వ్యతిరేకించేవారు కూడా కాదనలేరు. ఏ బైబిల్ గ్రంథాన్ని వ్యతిరేకించేటువంటి వారు కూడా కాదనలేరు. ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడినటువంటి రుజువు. అలాగైతే ఇట్టి జీవము కలిగినటువంటి వ్యక్తిని ఆరాధించేటువంటి మనము, అట్టి దేవుణ్ణి పూజించేటువంటి మనము, అలాంటి పునరుద్ధాన శక్తి కలిగినటువంటి అనుభవము ప్రతి దినము కూడా మనం ఆపాదించుకోవాలి ప్రియులారా. సాతానుడిలో ఉన్నటువంటి ఆ యొక్క మరణపు ముళ్ళును విరిచినటువంటి ఆ ప్రభువు మనలో ఉన్నటువంటి ఆయనకు అనేకమైనటువంటి విషయాలు ఇష్టం లేనటువంటి వాటిని మనము కూడా విరిచివేయాలి. మనం వాటిని పెట్టి పోషించకూడదు. వాటికి కావలసినటువంటి సామాగ్రిని అన్నిటిని కూడా మన దేహంలోనికి, మన శరీరంలోనికి పంపించకూడదు. కనుక ఆయనకు ఇష్టం లేని వాటిని మనం కూడా తుంచివేయాలి, తీసివేయాలి. ఆయనలో విశ్వాసంలో మనం ఎదగాలనేది మనకి ఇక్కడ నేర్పుతూ ఉంటున్నాడు. ఆయన తిరిగి లేచిన తరువాత అనేక మందికి ఆయన కనిపించాడు. 40 దినాలు ఆయన భూమి మీద ఉన్నాడు. అలా లేచి వెంటనే పరలోకానికి ఆరోహణమై ఆయన వెళ్ళిపోలేదు. టీవీలో చూపిస్తారు కదా ఈ ఇతర దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారిని గ్రాఫిక్స్, సినిమా గ్రాఫిక్స్, సీరియల్ గ్రాఫిక్స్ను ఉపయోగించేసి, గ్రీన్ స్క్రీన్ యొక్క గ్రాఫిక్స్ను ఉపయోగించేసి అలా ప్రత్యక్షమై అలా అదృశ్యమైపోయినటువంటి వాడు కాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హీ వాజ్ దేర్ ఫర్ 40 days ఆన్ దిస్ ఎర్త్. ఆ మరణపు సమాధిని ఆయన ఓడించి, మగ్దలేని మరియా ఆమొక్కటే ఆశ కలిగినటువంటిదిగా, దేవుని మీద ప్రేమ కలిగినటువంటిదిగా, నా బ్రతుకును మార్చినటువంటి ప్రభువు, దయ్యములు పట్టి నా జీవితము
మరణానికి అప్పగించబడవలసినటువంటి అట్టి స్థితిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను బాగుపరిచాడు గనుక ఆయన చెప్పినటువంటి మాట సత్యమై ఉన్నది అని ఆమె విశ్వసించి పెందలకడనే ఆమె లేచి సమాధి దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే యేసు ప్రభు వారు కనిపించారా? కనిపించలేదు. ఏముంది అక్కడ? ఖాళీ సమాధి ఉంది. అక్కడ వేడికి అలసాట వచ్చేస్తూ ఉంది. గత రాత్రి మా ఏసీ కూడా ఫెయిల్ అయింది. అందులో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూలింగ్ అంతా అయిపోయి ఫెయిల్ అయింది. పొద్దున 5:30 దాకా అసలు నిద్రపోలేదు నేను ఒక్క నిమిషం కూడా. పొద్దున 5:30కి కొంచెం నిద్ర పట్టింది కనుక ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన లేడు. ఏముంది అక్కడ సమాధిలో? చెప్పండి, ఏముంది అక్కడ? టిఫిన్ తిని రాలేదా? నేనంటే తిని రాలేదు, కాఫీ కూడా తాగలేదు. నేను లేట్ అయిపోయింది అనేసి ఇక హడావుడిగా లేచి వచ్చేసాను. నారపు బట్టలు ఉన్నాయి. ఆయన దేహాన్ని అరిమతయ్య యోసేపు ఏ నార బట్టలు అయితే చుట్టాడో ఆ నార బట్టలు చక్కగా అక్కడ పేర్చి ఉన్నాయి. ఆయన తిరిగి లేచి ఆ యొక్క నారపు బట్టలు అలా తీసి పడేయలేదు. కొంతమంది పిల్లలు ఉంటారు ఇక్కడ, ఉదయం లేచేసరికి ఆ కప్పుకున్న దుప్పటి ఎక్కడ ఉంటుందో తెలియదు, కాలుతోటి దండేసి అది మంచం కింద ఉంటుంది. ఈ యొక్క తల కింద పెట్టుకున్నటువంటి దిండు ఎక్కడో రూమ్ బయట ఉంటుంది. ఈ నిద్రపోయినటువంటి వ్యక్తి మంచం మీద ఉంటాడో కింద ఉంటాడో తెలియదు. కనుక యేసు ప్రభు వారు అలా చేసినటువంటి వాడు కాడు. అలా చక్కగా పేర్చబడినటువంటి నారబట్టలను ఆమె చూసినప్పుడు అమ్మో నా ప్రభువు ఏమైపోయాడో అని ఆమె చింతిస్తూ ఉంటే ఆల్రెడీ అశోక్ కుమార్ గారు తెలియచేశారు. 2 దేవదూతలు ప్రత్యక్షమై అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని చెప్తే వెంటనే ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తి వెనకాల ప్రత్యక్షమై అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా ప్రభువును ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. ఎవరైనా తీసుకున్నారా? నువ్వు చూసావా? నీకేమైనా తెలుసా? ఆమె బాధను చూడనటువంటి ప్రభువు ఏం చెప్పాడంటే మరియా అని చెప్పి పిలవగానే ఆమె కనులు తెరవబడ్డాయి. అప్పటి వరకు మాట్లాడుతున్నటువంటి వాడు తాను విశ్వసించినటువంటి ప్రభువే, తాను ప్రేమించినటువంటి ప్రభువే, తాను నమ్మిక ఉంచి తిరిగి 3వ దినాన లేస్తానని నమ్మినటువంటి ప్రభువే అని ఆమె గుర్తించింది. శిష్యులు ఏం చేస్తున్నారు? పొట్టకొకడు గొడుక్కొకడు పారిపోయాడు. యేసు ప్రభువారు సిలువ వేయబడుతున్నాడు అనగానే ఆ శ్రమలకు భయపడి చెట్టుకొకడు పుట్టకొకడు పారిపోయారు. ఒక్కడు కూడా ఆయన మరణము దగ్గర లేరు. తిరిగి లేస్తానని చెప్పాడు కదా, 3.5 సంవత్సరాలు ఆయనను వెంబడించాం కదా, ఆయన చెప్పినటువంటి మాటలను మేము నమ్మాలి కదా అని శిష్యుల్లో 11 మందిలో ఒక్కరికి కూడా ఆ యొక్క జ్ఞానం లేకపోయింది. కానీ స్త్రీ అయినా కానీ ఆమె ప్రభువు మీద ప్రేమ ఉంచి విశ్వసించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. మరి నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రిని కలుసుకోలేదు అంటే తండ్రి దగ్గరకు తిరిగి లేచినటువంటి ప్రభువు తన తండ్రి దగ్గరకు వెళ్ళలేదు, కానీ తన్ను ప్రేమించినటువంటి విశ్వాసి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరికి వెళ్ళటానికంటే కూడా మించినటువంటి ప్రాముఖ్యత మానవులమైనటువంటి మనకు ఆయన ఇస్తూ ఉంటున్నాడు. అయిపోయింది, నా పని అయిపోయింది, తండ్రి నాకు అప్పగించేసిన పని అయిపోయింది, మరణించాను, నేను చెల్లించాల్సింది నేను చెల్లించేశాను, నా రక్తాన్ని కార్చేశాను, ఇక అయిపోయింది నేనని చెప్పేసి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయి నేను ఇక దేవదూతలతో పరిశుద్ధుడని నేను కొనియాడబడాలని చెప్పి ఆయన అనుకోలేదు. అలాగే మనల్ని కూడా నేటి వరకు ఆయన ప్రేమిస్తూనే ఉంటున్నాడు, మనల్ని కూడా ఆయన ఇష్టపడుతూనే ఉంటున్నాడు. మనకు కావలసినటువంటిది ప్రతీదీ కూడా ఆయన మనకు అనుగ్రహించేటువంటి ప్రభువుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆయన మీద మనకు ప్రేమ ఉండాలి. మరి అలాంటి ప్రేమ తన హృదయంలో యేసుకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత
శిష్యులు ఎవరు కూడా నాతో రాకపోయినా పర్లేదు, నేను వెళ్తాను అని చెప్పేసి పరుగు పరుగున వెళ్ళిపోయింది ఖాళీ సమాధి దగ్గరికి. ఈ శిష్యులందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు వారే వెళ్ళాల్సి వచ్చింది శిష్యుల దగ్గరికి. మేడగదిలో తలుపు వేసుకొని ఉంటున్నటువంటి వారి దగ్గరకు యేసు క్రీస్తు వారే, ఒరే బాబు ఇక్కడ దాక్కొని ఉన్నారా మీరు, ఇదిగో మిమ్మల్ని వెతుక్కుంటూ నేను వచ్చాను అని చెప్పేసి ఆయనే ముమ్మారు వారికి కనబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే ఇంత గొప్ప ప్రభువును మనం, పునరుద్ధానుడైనటువంటి ప్రభువును మనం ఇక్కడ కలిగి ఉంటున్నాం ప్రియులారా. కనుక మరి ఒక మాట మనం చదువుకుందాము. ఇంకా 5 నిమిషాలు ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. అక్కడ పౌలు చక్కటి అనుభవాన్ని మనకు నేర్పుతూ ఉంటున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:7. అయినను ఏది నాకు లాభముగా ఉండెనో నిశ్చయముగా నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గురించి ప్రతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసము ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించేటువంటి నీతి, నా నీతి కాదు, ఆయనలో ఉన్నటువంటి శక్తి, ఆయనలో ఉన్నటువంటి కృప, ఆయనలో ఉన్నటువంటి అనుభవము, ఆయన యందు నేను కనబడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగునని ఆయన మరణ విషయములోను సమాన అనుభవము కలిగినటువంటి వాడనై ఆయనను, ఆయన యొక్క పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడునయ్యేటువంటి అనుభవము ఎలాంటిదో ఈయన యొక్క ఆశ ఒకటే, ప్రభు కొరకు నేను కష్టపడాలి, ప్రభు కొరకు నేను ప్రాకులాడాలి. నా యొక్క అనుభవము ఏ రీతిగా ఉండాలి అనంటే అది నా నీతి వలన వచ్చినటువంటిది కాదు, నా భౌతికమైనటువంటి అర్హతల వలన వచ్చినటువంటిది కాదు. నా చుట్టూ అనేకమైనటువంటి ఆధిక్యతలు, పౌలు చెప్తున్నటువంటి మాటలు, నా చుట్టూ అనేకమైనటువంటి ఆధిక్యతలు నాకు ఉన్నప్పటికీ కూడా వాటిని నేను సమస్తాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని ఈ క్రీస్తు ప్రభువు యొక్క పని నిమిత్తమై నేను పరుగులెత్తుతున్నటువంటి ఈ యొక్క ప్రయాస, ఈ యొక్క అనుభవము అట్టిది ఆయన యొక్క మరణ పునరుద్ధానములతో సమానమైనటువంటి అనుభవముగా ఉండాలి అని అంటున్నాడు. కనుక అలాంటి ఆశ ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసిలో ఉండాలి, అనగా మనలో ఉండాలి. ఆయన మరణము యొక్క అనుభవము ఏంటో మనం గ్రహించుకోవాలి. దాని యొక్క లోతు, దాని యొక్క వెడల్పు, దాని యొక్క వైశాల్యత, దాని యొక్క ఎత్తు సమస్తము కూడా ఆ యొక్క మరణ పునరుద్ధానముల యొక్క అనుభవము మనలో ఇమిడిపోయి ఉండాలి. నిద్రలో లేపి అడిగినా కానీ ఆయనను మనం స్మరించుకునేటువంటి అనుభవముగా అది ఉండాలి. విడిచిపెట్టే అనుభవముగానో, లేకపోతే ఒక సండే వచ్చేటువంటి పూనకంగానో, లేకపోతే ఒక క్రిస్మస్కో, ఈస్టర్కో, క్రొత్త సంవత్సరానికో వచ్చేటువంటి అనుభవముగా అది ఉండకూడదు. పునరుద్ధాన బలము అనేది క్రీస్తు వచ్చే అంతవరకు కూడా అది మనలో శాశ్వతముగా నిలిచిపోవాలి ప్రియులారా. అలాగైతే పౌలు అలాంటి మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ for the status which I have in his death and resurrection. ఆయనలో ఉన్నటువంటి అనుభవము నాలో ఉన్నందుకు నేను ఎంతగానో ఆనందిస్తున్నాను అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం త్రిప్పండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం.
సంతోషించుచు క్రీస్తు పడినటువంటి పాట్లలో కొదువై ఉన్న వాటి యందు గనుక సంఘము ఆయన పడినటువంటి శ్రమలలో ఏదైనా కొదువుగా ఉన్నటువంటిది ఏదైనా ఉన్నట్లయితే, అసలు ఏదైనా కొదువు ఉందా? క్రీస్తు పడినటువంటి సిలువ శ్రమలు వేదనలలో ఆయన పడనటువంటి కష్టం ఏది కూడా లేదు. ఇంకా కొద్ది గొప్ప చెప్పాలంటే మనమే కొంత సుఖంగా, సౌఖ్యంగా, సుకుమారంగా జీవిస్తూ ఉంటున్నాం. అలాగైతే పౌలు అంటుంటున్నాడు, ఆయన శ్రమలలో ఏదైనా మిగిలిపోయి ఉన్నట్లయితే అది నాలో నెరవేర్చబడాలనేదే నా యొక్క ఆశ అని అంటూ ఉంటున్నాడు. అలాంటి ప్రార్థన, అలాంటి విశ్వాసము మనము కూడా కలిగి ఉండాలి. పునరుద్ధాన బలము మనల్ని ఆత్మీయమైనటువంటి లోతులోనికి నడిపించేదై ఉండాలి. అట్టిది బాప్తిస్మం అనబడినటువంటి అనుభవం ద్వారా మనకు సంతరించబడింది. ఆ మరణాన్ని, పాత నైజాన్ని, పాప నైజాన్ని, పాత ప్రవర్తనను, పాత రోత బ్రతుకును ఆ బాప్తిస్మపు నీటి అడుగున మనము దానిని సమాధి చేసి ఆ తిరిగి లేచినటువంటి అనుభవము అనగా క్రీస్తు యొక్క పునరుద్ధానపు అనుభవము మనలో, మన శరీరంలో, మన ఆత్మలో ఇమిడి ఉండాలనేది మనం ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ప్రియులారా. అలాగైతే కొదువై ఉన్నటువంటి దానిలో ఏదైనా ఉన్నట్లయితే అది నాలో నెరవేర్చబడాలి అనేది పౌలు తెలియచేస్తూ ఉంటున్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఇక్కడ చాలా చక్కగా ప్రకటన గ్రంథంలో, నేను మొదటి వాడను, కనపడి వాడను, జీవించువాడను, యుగ యుగాలు ఉన్నటువంటి వాడను నేనే. ఆయనకు ఆది లేదు, అంతము లేదు. ఆయన ఎక్కడి నుంచి ఉన్నాడు అని అంటే ఉన్నాడు అంతే. ఇంకా దానికి ఇక వేరే కన్క్లూజన్ లేదు, దానికి ఒక వేరొక అర్థము లేదు. చాలామంది అంటూ ఉంటారు ఆయన మధ్యలోంచి పుట్టుకొని వచ్చాడు అని చెప్పేసి. అలా కాదు. సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు ఆయనే. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇప్పుడు ఆయన పరలోక సింహాసనములు ఆసీనుడై ఉంటున్నాడు. యుగ యుగాలు సింహాసనాసీనుడుగా ఉన్నటువంటి ప్రభువు మనల్ని కూడా అట్టి యోగ్యకరమైనటువంటి పునరుద్ధాన బలము చేత బలపరిచి మరణ పాశములిక మన మీద ఏలిక చేయకుండా, మనల్ని పరిపాలన చేయకుండా ఆ తాళపు చెవులను ఆయన తీసుకొని ఉంటున్నాడు. మరణాన్ని బంధించి వేశాడు, సాతానుని ఓడించి వేశాడు, జీవాన్ని మనకు కల్పించాడు. ఒకవేళ ఈ భౌతికమైనటువంటి శరీరము మరణించవచ్చేమో కానీ మన ఆత్మకు మాత్రం మరణము లేదు. క్రీస్తులో దాచిపెట్టబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పునరుద్ధాన జీవముతో క్రీస్తుతో నివసించేటువంటి ధన్యతనిచ్చి ఉంటున్నాడు. యుగ యుగాలు నేను జీవిస్తూ ఉంటున్నాను, మీరు కూడా నాతో సమానంగా జీవిస్తారు. సమాన ఐశ్వర్యము, సమాన జీవము, సమాన శ్రేష్టత, సమాన కుమారత్వము, సమానమైనటువంటి వారసత్వము, సమానమైనటువంటి ఆధిక్యతలన్నీ కూడా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగైతే అట్టి ప్రభువును మనం కలిగి ఉంటున్నాం. జీవితకాలం అంతా కూడా ఆయనను మనం ఆరాధించాలి, స్తుతించాలి. కొన్ని సమయాల్లో మనం విడిచిపెట్టేసినటువంటి అనుభవంలో ఉంటున్నామేమో. కొన్నిసార్లు ఆ పాత రోత బ్రతుకు మన మీద పరిపాలన చేస్తూ ఉంటుందేమో. ఆ పాత నైజము, ఆ పాత మాటలు, ఆ పాత చేష్టలు, ఆ పాత నడవడిక, దాన్ని సమస్తాన్ని కూడా సమాధి చేయాలి మనము. ఆ నూతనమైనటువంటి పునరుద్ధాన బలము పౌలు చెప్పినట్లుగా ఆ శక్తిని నేను పొందుకొని ముందుకు సాగాలి అని అంటూ ఉంటున్నాడు. అలాగే మనం కూడా సాగునట్లుగా దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో సంపూర్ణంగా నిండారులుగా దీవించునుగాక. ముగింపు ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలు వంచి. భూమి ఆకాశములను అందరి సమస్తమును సృజించినటువంటి మా ప్రియ ప్రభువా, మా యేసయ్య, ఈ యొక్క పునరుద్ధాన దినములో నాయన మేము చేరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఈస్టర్ దినాన్ని ఒక మహా గొప్ప విజయోత్సవముగా జరుపుకుంటున్నటువంటి దినము. అయితే ఈ రోజున మీరు జీవించారనేది కాదు, కానీ
నిరంతరము జీవించేటువంటి దేవుడు మీరు. అయితే మానవుని యొక్క పాప జీవితము నుండి విడిపించటానికి, శాశ్వతమైనటువంటి ఒక పరిష్కారాన్ని మీరు ఇవ్వటానికి, రక్షణ ప్రణాళికను, తండ్రితో సహవాసాన్ని, పరలోక మహా గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చుటకురు ఈ లోకానికి మీరు వచ్చారు. మాతో కూడా సమానమైనటువంటి మానవ ఆకారములో మీరు జీవించారు. సమానమైనటువంటి శ్రమ అనుభవములో మీరు పాలివారుగా ఉండి ఆ మరణపు అనుభవాన్ని మీరు పొంది ఉన్నారు. అయితే మీరు దేవుడవు కనుక నాయన, మీలో జీవమున్నది. మరణము మిమ్మల్ని పాలించలేదు. మరణాన్ని మీరే ఓడించారు. మరణపు ముళ్ళును మీరు ఆ యొక్క శిలువ బలియాగము ద్వారా, మరణ పునరుద్ధానముల ద్వారా మీరు దాన్ని అణచివేశారు. యుగ యుగాలు దానికి బలము లేకుండా జీవానికి మీరు ఆపాదించిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. అట్టి జీవము, అట్టి పునరుద్ధాన బలము మీలో ఉంచబడినటువంటి విశ్వాసులకు, మిమ్మల్ని ఎందరైతే అంగీకరించారో వారందరికీ కూడా కుమారులుగా, కుమార్తెలుగా, తండ్రితో ఏకత్వము కలిగి, తండ్రి సహవాసము కలిగి, పరలోక ఐశ్వర్య భోగభాగ్యాలను అనుభవించేటువంటి గొప్ప ధన్యతను యుగయుగాలు మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి ఎంతగానో స్తుతించుచుంటున్నాం. ఇలాంటి అనుభవము ఇంకా అనేక మంది సంపాదించుకోలేకపోతూ ఉంటున్నారు. అట్టి వారికనైనా మీ యొక్క రక్షణను గూర్చి తెలుసుకొని, మీ యొక్క మహిమ కలిగినటువంటి సువార్తను వారు గ్రహించుకొని, మీ రాజ్యానికి వారు వారసులు అవుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాలపు సమయంలో చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని కూడా నిండారులుగా దీవించండి, బలపరచండి నాయన. ప్రతి ఒక్కరిని నిండారులుగా మీ యొక్క పునరుద్ధాన శక్తితో పౌలు చెప్పిన రీతిగా మీ యొక్క మరణ పునరుద్ధానముల యొక్క అనుభవము ప్రతి దినము, ప్రతి క్షణము మాలో మేము సంతరించుకొని, అట్టి అనుభవముతో మేము మీరొచ్చు పర్యంతము కూడా నాయన మధ్యాకాశంలో మిమ్మల్ని మేము కలుసుకొని పర్యంతము కూడా మేము మిమ్మల్ని హత్తుకొని జీవించుటకు మాకట్టి జ్ఞానాన్ని దయచేయండి. పాత క్రియలన్నీ కూడా విడిచిపెట్టేసి ఒక నూతనమైనటువంటి పునరుద్ధాన అనుభవం మాలో మేము కలిగి ఉండుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించండి. అలాగే సంఘాన్ని ప్రేమించి, ప్రియ కుటుంబము, జార్జి గారి కుటుంబము సంఘాన్ని ప్రేమించి వారు ఏర్పాటు చేసినటువంటి పానీయాలని కూడా నిండారులుగా దీవించండి. కుటుంబాన్ని నిండారులుగా దీవించండి, బలపరచండి. వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. కుటుంబ అక్కర్లన్నీ కూడా మీరు తీర్చండి నాయన. బిడ్డలిద్దరినీ కూడా నిండారులుగా దీవించండి. చదువుల్లో కావాల్సినటువంటి జ్ఞానంతో, తెలివితో నింపి ముందుకు నడిపించండి. విజయ్ కూడా విదేశాల్లో ఉంటుండగా మీ యొక్క కాపుదల, మీ యొక్క తోడు ఆ బిడకు మెండుగా అనుగ్రహించి, మీ యొక్క శక్తిని ఆ బిడకు అనుగ్రహించి ముందుకు నడిపించండి నాయన. సంఘాన్ని కూడా దీవించండి. ఈ వారమంతా కూడా ప్రకటించబడినటువంటి సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించి ప్రతి కార్యక్రమము మీకు మహిమార్థంగా జరుగుటకు మీ యొక్క సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందుదురని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.